అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంటే సడన్గా కొంతమంది థియేటర్ల ఓనర్లు బయటకు వచ్చారు. మాకు కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, మేం కూడా సినీ ఇండస్ట్రీ మనుషులమే, మమ్మల్ని కూడా కాస్త పట్టించుకోండి, లేదంటే థియేటర్లను మూసేస్తామంటూ కొద్ది రోజుల పాటు థియేటర్లను కూడా మూసేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హీరోగా నడిచిన సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఈ గోల ఏంటంటూ కొంతమంది నిర్మాతలు కామెంట్లు చేశారు. మీరు అడిగేది కరెక్టే కావచ్చు, కానీ సమయం సందర్భం ఉండనక్కర్లేదా అంటూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. చివరకు ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా రియాక్ట్ అవడంతో థియేటర్ల ఓనర్లు దారికొచ్చారు. దీన్ని మరింత పెద్ద చేస్తే మనకే ఇబ్బంది అంటూ ఎగ్జిబిటర్లు భయపడ్డారు. చర్చల ద్వారా పరిష్కరించుకుందామంటూ వెనక్కు తగ్గారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. కట్ చేస్తే హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఎలాంటి వివాదం అయితే సినీ ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపిందో, సరిగ్గా అదే ఇష్యూను పెద్ది సినిమా విడుదలకు ముందు తెర మీదకు తీసుకొచ్చారు. 2-3 నెలలుగా ఈ ఇష్యూ మీద తలో మాట మాట్లాడుతూనే, ఫిల్మ్ ఛాంబర్లో చర్చలు జరుపుకుంటూనే సడన్గా మే నెల 11వ తారీఖున ఏకంగా ప్రెస్ మీటే పెట్టేశారు. మా సమస్యలు ఇవి అంటూ చెబుతూనే యాక్టివ్ నిర్మాత వైఖరిపై దుమ్మెత్తిపోశారు. దిల్ రాజు గారి సోదరుడు శిరీష్, ఏషియన్ సునీల్, చదలవాడ శ్రీనివాస్ వంటి ప్రముఖులతో పాటుగా పెద్ద సంఖ్యలో థియేటర్ల ఓనర్లు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. తమ సమస్య ఏంటనేది వివరించారు. ఆ ప్రెస్ మీట్ ముగిసిన రెండో రోజే మే నెల 13వ తారీఖున వాళ్ళకు కౌంటర్గా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ పేరుతో కొంతమంది సినీ నిర్మాతలు మీడియా సమావేశాన్ని నిర్వహించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీకే కాదు, మాకు కూడా సమస్యలు ఉన్నాయి, అందరం కూర్చుని మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి, కానీ ఇలా రోడ్డు ఎక్కడం ఏమిటంటూ హితవు పలుకుతూనే కేవలం మెగా హీరోల సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే, మైత్రి సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా బయటకు వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. పనిలో పనిగా దిల్ రాజు ప్లస్ ఆయన సోదరుడు శిరీష్ పై సెటైర్లను పేల్చుతూనే ఏషియన్ మల్టీప్లెక్స్ అధినేత సునీల్ నారంగపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా కూడా విరుచుకుపడ్డారు. ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు. అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదం ఏమిటి, ఎవరి వాదనలు కరెక్ట్, ఎవరి వాదనలు పూర్తిగా తప్పు అన్న వివరాల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ముందుగా అసలు సమస్య ఏంటనేది క్లారిటీగా చెప్పుకుందాం. నిర్మాత అనేవాడు కోట్ల రూపాయల ఖర్చును పెట్టి సినిమాను నిర్మిస్తాడు. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాలను నిర్మాతల నుంచి కొంటుంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్లు జిల్లాల వారీగా థియేటర్ల ఓనర్లతో డీలింగ్ మాట్లాడుకుంటుంటారు. వాళ్లకు కొంత డబ్బులను ఇచ్చి ఆయా థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు థియేటర్ల ఓనర్లకు అద్దె పద్ధతిలోనే సినీ వ్యాపారం జరిగింది. అంటే ఉదాహరణకు హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్నే తీసుకుంటే, ఏదైనా పెద్ద సినిమా విడుదలైతే మొదటి వారం ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చినా థియేటర్ల ఓనర్లకు సంబంధం ఉండదు. అద్దె కింద ఓ 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఆ థియేటర్లో వచ్చిన డబ్బులన్నింటినీ డిస్ట్రిబ్యూటర్కు ఇవ్వాల్సిందే, నిర్మాతకు లెక్కలు చెప్పాల్సిందే. ఆ వారం మొత్తం మీద వాళ్ళకు వచ్చేది కేవలం 10 లక్షలు మాత్రమే. ఇక రెండో వారానికి వచ్చేసరికి ఎంత పెద్ద సినిమాకు అయినా కలెక్షన్లు పడిపోతాయి కదా. అందుకే రెండో వారం నుంచి మాత్రం అద్దెను చెల్లించకుండా వచ్చిన కలెక్షన్లో వాటాను ఇస్తుంటారు. రెండో వారంలో వారం మొత్తం మీద ఓ 10 లక్షల రూపాయలు వచ్చాయని అనుకుంటే థియేటర్ల ఓనర్లకు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వాటా దక్కుతోంది. అంటే మొదటి వారంలో అద్దె కింద 10 లక్షల రూపాయలు వస్తే రెండో వారానికి వచ్చేసరికి అది కాస్త సగానికి సగం పడిపోతుంది. ఇలా చిన్న పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మొదటి వారం అద్దె, రెండో వారం రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో సినిమా వ్యాపారం నడుస్తుంది. అయితే ఈ అద్దె విధానం వల్ల మేము నష్టపోతున్నాము అన్నది థియేటర్ల ఓనర్ల వాదన. అందుకే మీరు బాగుపడండి, మమ్మల్ని కూడా బాగుపడనివ్వండి అంటూ మరో కొత్త విధానాన్ని సూచిస్తున్నారు. అద్దె విధానం కింద కాకుండా రెవెన్యూ షేరింగ్ విధానాన్ని పాటిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సౌకర్యాలు బాగుండటమే కాదు, ఈ థియేటర్ల సంఖ్య కూడా మరింతగా పెరుగుతుందని కూడా సూచిస్తున్నారు. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సినిమా రేంజ్తో సంబంధం లేకుండా ఈ సినిమాలకు
సినిమాలకు దిగిన టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో మొదటి వారంలో 60% డబ్బులను థియేటర్ల ఓనర్లకు ఇవ్వాలి, రెండో వారంలో 50% వసూళ్ల వాటాను థియేటర్ల ఓనర్లకు ఇవ్వాలి, మూడో వారంలో 40% వాటాను ఇవ్వాలంటూ ఎగ్జిబిటర్లు ఓ కొత్త ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధానం కొనసాగుతుందని, మన రాష్ట్రంలోనే అద్దె విధానం ద్వారా సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ఓ కొత్త పాయింట్ను కూడా లేవనెత్తుతున్నారు. మన తెలుగు నిర్మాతలు పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నారు. ఆ సినిమాలను రెవెన్యూ షేరింగ్ విధానం ద్వారానే ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి మన తెలుగులో మాత్రం ఎందుకు ఈ విధానాన్ని అమలు చేయరన్నది థియేటర్ల ఓనర్ల ప్రశ్న. అంతేకాదు, ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మల్టీప్లెక్స్లకు సైతం రెవెన్యూ షేరింగ్ విధానం ద్వారానే వ్యాపారం చేస్తున్నారని, ఒకే రాష్ట్రంలో ఉన్న మల్టీప్లెక్స్లకు ఒకలా, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఒకలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదన్నది ఎగ్జిబిటర్ల వాదన. నిజానికి వీళ్ళ వాదనలో న్యాయం ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో కనుక బంద్ అయితే మల్టీప్లెక్స్లో చెప్పిందే రేటుగా ఉంటుంది. వాటాల్లో 10-20% అటు ఇటైనా మధ్య మార్గంగా రెవెన్యూ షేరింగ్ విధానం వైపే నిర్మాతలు మొగ్గు చూపితే సినీ ఇండస్ట్రీ బాగుపడుతుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఉన్న అద్దె విధానం వల్ల థియేటర్లో పనిచేసే వాళ్లకు జీతాలు ఇవ్వలేక, థియేటర్లలో సౌకర్యాలను మెరుగుపరచలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అదే రెవెన్యూ షేరింగ్ విధానాన్ని పాటిస్తే నిజంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లు బాగుపడతాయి. వీటి సంఖ్య ఇంకాస్త పెరుగుతుంది కూడా. అయితే వీళ్ళు అడుగుతున్న డిమాండ్ కరెక్టేలే కానీ అడుగుతున్న టైమింగే రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది. అప్పుడెప్పుడో హరిహర వీరమల్లు సినిమా టైంలో దీని గురించి పెద్ద రచ్చ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహంతో ఆ తర్వాత చల్లబడ్డారు. చర్చల ద్వారా పరిష్కరించుకుందామని అన్నారులే కానీ ఏడాది పాటు ఈ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పెద్ద సినిమా టైంలో దీన్ని మరింత పెద్ద వివాదాన్ని చేస్తున్నారు. పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకున్నా సరే, మేము మా థియేటర్లలో టికెట్ల రేట్లను పెంచాం, మేము చెప్పిన విధానంలో విడుదల చేసే సినిమాలని మేము మా థియేటర్లో రిలీజ్ చేస్తామంటూ అల్టిమేటం ఇస్తున్నారు. ఈ టైమింగ్ అనేది కేవలం మైత్రి సంస్థను దెబ్బతీసేందుకే పనికొస్తోందన్నది మెజార్టీ మంది నిర్మాతల భావన. నైజంలో దిల్రాజు గారి మాట నెగ్గే వరకు, ఆయనకు పోటీగా మరెవ్వరూ రానంత వరకు అసలు ఈ ఇష్యూ అనేదే లేదు కదా. కేవలం మైత్రి సంస్థ వచ్చిన తర్వాతే, వాళ్ళు కూడా పెద్ద పెద్ద సినిమాలను స్వయంగా రిలీజ్ చేసిన తర్వాతే ఈ ఇష్యూ వచ్చిందన్నది మెజార్టీ మంది నిర్మాతల అభిప్రాయం. హరిహర వీరమల్లు సినిమా తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కూలీ, వార్ 2 సినిమా నుంచి మొదలుపెడితే మొన్న సంక్రాంతి పండుగకు వచ్చిన చిరంజీవి గారి సినిమాల వరకు చాలానే పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో చాలా సినిమాలను దిల్రాజు గారే రిలీజ్ చేశారు. అప్పుడు ఎందుకు రెవెన్యూ షేరింగ్ పద్ధతిని ఫాలో అవ్వలేదన్నది నేరుగా మైత్రి సంస్థ భాగస్వామి రవిశంకర్ గారి నుంచి వచ్చిన సూటి ప్రశ్న. మీరు ముందుగా ఆ విధానంలో సినిమాలను రిలీజ్ చేసి థియేటర్ల ఓనర్లకు వాటాలను ఇస్తే మీ విగ్రహాన్ని ఫిల్మ్ నగర్ నడిబొడ్డున పెడతామంటూ ఆయన సవాల్ కూడా చేశారు. పర్సంటేజ్ విధానంలో రిలీజ్ చేయడానికి మాకు ఓకే, కానీ ఆ విధానంలో రిలీజ్ చేస్తే ఈ వాటా అనేది సింగిల్ స్క్రీన్ థియేటర్ల అసలైన ఓనర్లకు వెళ్తుందా, లేక దాన్ని లీజుకు తీసుకుని నడిపిస్తున్న దిల్రాజు అండ్ గ్యాంగ్కు వెళ్తుందా అన్నదే ఇక్కడ ఈ నిర్మాతల నుంచి వస్తున్న ప్రశ్నలు. ప్రస్తుతం మీ చేతిలో పెద్ద సినిమాలు ఏవి లేవు, మా దగ్గర ఉన్న పెద్ద సినిమాల నుంచి మెజార్టీ వాటాను నొక్కేద్దామని చూస్తే ఎలా అంటూ దిల్రాజు, శిరీష్ గారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, మరీ ముఖ్యంగా సునీల్ నారంగ్ గారి వ్యవహారం విషయంలో నాగవంశీ, మైత్రి రవిశంకర్ గారు అయితే సెటైర్లను పేల్చారు. ఏషియన్ మల్టీప్లెక్స్ల పేరుతో ఎక్కడ కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్స్లను కట్టేసిన సునీల్ నారంగ్ గారు ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్ల కష్టాల గురించి మాట్లాడటాన్ని చూసి నవ్వొస్తోందంటూ నాగవంశీ తదితరులు వ్యాఖ్యానించారు. అయితే నాగవంశీకి కౌంటర్గా సునీల్ నారంగ్ కూడా బదులిచ్చారు. నాకు మల్టీప్లెక్స్లు ఉన్న మాట నిజమే, కానీ ఇవిగో నా దగ్గర ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంటూ తెలుగు రాష్ట్రాల్లోని 33 థియేటర్ల లిస్టును ఆయన బయటపెట్టారు. పనిలో పనిగా నాగవంశీని ట్రోలింగ్ చేస్తూ వెరైటీ కామెంట్లను కూడా ఆయన చేశారు. మీరు ఇన్నాళ్ళుగా దిల్రాజు గారితోనే వ్యాపారం చేశారు కదా, ఆయనతోనే ఉన్నారు కదా, సడన్గా ఇప్పుడు మైత్రి వైపునకు వచ్చారంటని నేరుగా నాగవంశీని విలేకరులు ప్రశ్నిస్తే రోజు ఒకే హోటల్లో భోజనం చేయలేం కదా అంటూ చిరునవ్వులు చిందించారు నాగవంశీ గారు. మొత్తం మీద చూసుకుంటే ఇటు నిర్మాతలకు అటు ఎగ్జిబిటర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రీతిలో సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు తలెత్తాయి. కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సరే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య రాదన్నది వాస్తవం. చివరకు ఈ పంచాయతీ కాస్త చిరంజీవి గారి వద్దకు వెళ్ళటం ఖాయంగానే కనిపిస్తోంది. నిర్మాతలు ఎలాగో ఈ పర్సంటేజీ విధానానికి ఇప్పటికిప్పుడు ఒప్పుకోరు. ఈ విషయాలపై చిరంజీవి గారి నుంచి ఏదో ఒక స్పష్టమైన హామీ లభిస్తే ఆయనే నిర్మాతలను సెటరేట్ చేస్తారన్నది బహుశా థియేటర్ల ఓనర్ల అభిప్రాయం కావచ్చు. అందుకే ఆనాడు హరిహర వీరమల్లు సినిమా టైంలోనూ ఇప్పుడు పెద్ద సినిమా టైంలోనూ సరైన టైమింగ్ చూసి వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. అయితే ఈ మొత్తం వివాదానికి అసలు కారణం మాత్రం మన తెలుగు హీరోలే అన్నది పచ్చినిజం. ఒకప్పుడు ఏడాదికి 2 సినిమాల్లో 3 సినిమాల్లో నడిచేవారు. దానివల్ల టోటల్గా సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల నుంచి ప్రతి నెల ఏదో ఒక పెద్ద హీరో సినిమా అయినా థియేటర్లోకి వచ్చేది. సినిమా బాగుంటే బ్లాక్ బాస్టర్ హిట్ అయితే దాని ఎఫెక్ట్ కనీసం 2 నెలల్లో కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం
మాత్రం క్రేజీ ప్రాజెక్టులంటూ పాన్ ఇండియా సినిమాలంటూ 2-3 ఏళ్లకు ఓ సినిమాను బయటకు తెస్తున్నారు. పనిలో పనిగా టికెట్ల రేట్లను కూడా భారీగా పెంచేస్తున్నారు. దీనివల్ల థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య తగ్గిపోతుంది. ఓటీటీల పుణ్యమాని నెల రోజుల్లోపే కొత్త కొత్త సినిమాలను సెల్ ఫోన్లోనే చూసుకుంటున్నారు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే జనాలు థియేటర్లకు వస్తారు. ఒకవేళ ఆ సినిమాలు ఫ్లాప్ అయితే 3వ రోజు నుంచే సినిమాలు ఢామ్ అంటున్నాయి. థియేటర్లకు జనాలే రావటం లేదు. కేవలం హీరోల వ్యవహార శైలి వల్లే 2-3 ఏళ్లకు ఓ సినిమాను తీయటం వల్లే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు దెబ్బ పడుతోందన్నది వాస్తవం. మరి ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? పెద్ద సినిమా టైంలో మరోసారి బయటకు వచ్చిన ఈ వివాదానికి చిరంజీవి గారు ఎలా ముగింపు పలుకుతారన్నది చూడాల్సి ఉంది. ఇదండి సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చ గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.